ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ హరీష్ రావు అరెస్ట్, తీవ్ర ఉధృత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరోవైపు అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య అభివృద్ధిపై పరస్పర ఆరోపణలు, క్యాంపెయిన్లు హీటెక్కుతున్నాయి. బహిరంగ చర్చలకు సిద్ధమంటూ నాయకులు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఇప్పటికే అడ్రస్ లేకుండా పోయిందని, ఆ పార్టీలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డి ముగ్గురు పక్కా జైలుకి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో కల్వకుంట్ల కుటుంబం 1,00,000 కోట్లు దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిందంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో దమ్ముంటే బీఆర్ఎస్ పెద్దల నేతలు తనతో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానంపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్ని పార్టీలు ఏకమైనా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవ్వడం ఖాయమని రఘునందన్ రావు తేల్చి చెప్పారు. మొత్తానికి తెలంగాణ ఇక ముగ్గురు కీలక నేతలు బీఆర్ఎస్ నుంచి అరెస్ట్ అవుతారని, కేటీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డి ముగ్గురు పక్కా జైలుకి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.